18వ లోక్సభ ఎన్నిక కోసం ఎలక్షన్ నోటిఫికేషన్ బయటకు వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ అమల్లో కూడా వచ్చేసింది. 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒరిస్సాలకు కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఈ ఎన్నికలు ఒక డెమోక్రటిక్ ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్లో జరపనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. 10.5 లక్షల పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల పండగ. దాంతోపాటు ఇంతమంది ప్రజలు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక మాట చెప్పారు. 4 ఛాలెంజెస్ మనం ఎదుర్కోవాలి. 4 M's అన్నారు. 4 M's: 1 మజిల్, 2 మనీ, 3 మిస్ఇన్ఫర్మేషన్, 4 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయోలేషన్స్. ఈ 4 M'స్ను ఎదుర్కొంటేనే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ముందుకు తీసుకెళ్లగలమని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలియజేశారు. ప్రస్తుత 17వ లోక్సభ పదవీ కాలం జూన్ 16న ముగినుంది. ఈ లోపు ఎన్నికల ప్రస్థానం మొత్తం పూర్తయిపోవాలి. అన్ని పోలింగ్ బూత్స్లో బేసిక్ ఫెసిలిటీస్ కల్పించున్నారు. డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, వీల్ చైర్స్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించనున్నారు. మొత్తం భారతదేశంలో 96.8 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. దానిలో మేల్స్ పురుషులు 49.7 కోట్లు, స్త్రీలు 47.1 కోటి. దాని తర్వాత ఫస్ట్ టైం ఓటర్స్ మొత్తం ఈ 18th లోక్సభకి ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళు 1.81 కోట్ల మంది. దానిలో 85 లక్షల మంది ఫస్ట్ టైం ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. దాదాపు 85 లక్షల మంది మహిళా ఓటర్లు 18-19 వయసు మధ్య ఉన్నారనమాట. అంటే 18-19 ఇయర్స్ మధ్య 85 lakh మంది ఉమెన్ ఉన్నారు. 85 లక్షల మంది మహిళలు మాత్రమే ఉన్నారు. మహిళల భాగస్వామ్యం బాగా పెరగనుందని చెప్పి కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు. ఈ ఎన్నికల్లో 19.74 కోట్ల మంది యంగ్ ఓటర్స్ ఉన్నారు. అంటే 20 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళని యంగ్ ఓటర్స్గా గుర్తిస్తారు. 85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకి ఓట్ ఫ్రమ్ హోమ్, వాళ్ళని ఇంటి నుంచి ఓట్ చేసే హక్కు కూడా వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఇస్తోంది ఈసారి. 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫీమేల్ ఓటర్స్ మేల్ ఓటర్స్ కన్నా ఎక్కువ మంది ఉన్నారంట. 18వ లోక్సభ ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంస్ వాడనున్నారు. 18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చింది. ఏ విధంగానైనా సరే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయోలేట్ అయినట్టు తెలిస్తే వెంటనే మనం సివిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు. సివిజిల్ యాప్ అనేది ఒక సింగిల్ యాప్ ఫర్ రికార్డింగ్, రిపోర్టింగ్ అండ్ రిజాల్వింగ్ కంప్లైంట్స్. ఎలక్షన్ కోడ్ వయోలేషన్ సంబంధించి కంప్లైంట్స్ ఇవ్వడానికి, కంప్లైంట్స్ రికార్డ్ చేసుకోవడానికి, కంప్లైంట్స్ రిజాల్వ్ చేసుకోవడానికి ఒకటే సింగిల్ యాప్ అనమాట సివిజిల్ యాప్. అండ్ కంప్లైనెంట్ పేరు కూడా గోప్యంగా ఉంచబడుతుంది. ఎన్నికల సమయంలో అభ్యర్థులకి సువిధా పోర్టల్ కూడా చాలా సపోర్టివ్గా నిలుస్తుంది. ముఖ్యంగా నామినేషన్స్, అఫిడవిట్స్ దీనిలో ట్రాక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఎవరైనా సరే పర్మిషన్స్ కోసం అప్లై చేస్తే, మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ దీనిలో పర్మిషన్స్ అప్లై చేసుకుని వాళ్ళు దీనిలోంచి పర్మిషన్స్ పొందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇది అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇస్తుంది అనమాట. అభ్యర్థులందరినీ ఒకేలా చూస్తే ఎవరైతే ఫస్ట్ పర్మిషన్ అడుగుతారో ఒక్కొక్కటి ట్రాక్ ప్రకారం 1 by 1 వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఎవరికి ప్రత్యేకమైన పక్షపాతం దీనిలో ఉండదు. సో సువిధా పోర్టల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈసారి.